ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే భారీగా పబ్లిక్ వస్తారు. శోభయాత్ర అనేది అంటే మనం చూస్తుంటే ఇది ఒక టఫ్ జాబ్ లాంటిది. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓకే, ఆనందంతో కూడిన టఫ్ జాబ్ ఇది. శోభయాత్ర, నిమజ్జన యాత్ర ఈరోజు స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక 15 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 1 గంట వరకు రీచ్ అయిపోతాం మేము నిమజ్జన స్థలికి. 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి. ఇటు నుంచి బయలుదేరి రాజ్దూత్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని సెక్రటరియట్ ముందర నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని నిమజ్జన స్థలికి చేరుకుంటాము. పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్కి షాను, హైదరాబాద్ యొక్క ప్రాశస్తం భారతదేశంలో ఇంత బడా గణేష్ యొక్క ప్రాశస్తం ప్రతి దగ్గర ఉంది. మేము చూస్తున్నాం కదా, వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చారు. డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కమిషనర్ గారు సివి ఆనంద్ సార్ గారు కావచ్చు, మా అడిషనల్ సిపి మాన్ సార్ కావచ్చు, మా డీసీపీ శిల్పావళి మేడం గారు కావచ్చు, అందరు కూడా పూర్తి స్థాయిలో దీన్ని రివ్యూ చేసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మేము ఎంత చేసినా కానీ 1000 మందికి చేయాలన్నప్పుడు పర్సన్ అటెన్షన్ అనేది ఉండదు. కాబట్టి భక్తుల మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే. ఎలాంటి జాగ్రత్తలు? చిన్నపిల్లల్ని తీసుకొని రాకూడదు. ఎందుకంటే మీరు గణేష్ దర్శనప్పుడు చూసి చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు. కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకొని రాకండి. ఎందుకంటే స్టాంపెడ్ సిచ్యువేషన్ ఉంటుంది, అంటే అంత రద్దీగా ఉంటుంది. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకొని రాకండి, గర్భిణీ స్త్రీలు రాకండి. ఎవ్రీ టైం గణేష్ నిమజ్జనం అయితే చూసుకోవచ్చు. కాబట్టి ఆ జాగ్రత్త మీరు తీసుకోండి, అంతా బాగా జరుగుతుంది. సార్, ప్రధానంగా మహిళా భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. సో టీమ్ పోలీసులు కానివ్వండి, ఎంతమంది పోలీసులు ఈరోజు ఆన్ డ్యూటీలో ఉన్నారు? ఈరోజు హైదరాబాద్ సిటీలో 8000 మంది పోలీసులు ఆన్ డ్యూటీలో ఉన్నారు. అందరూ ఏదో ఒక విధంగా ఈ గణేషుని యొక్క, అంటే ఇప్పుడు బడా గణేష్ యొక్క బందోబస్తు అంటూ సపరేట్ ఏమి ఉంటుంది, కానీ ఇది దాంట్లోనే మిళితమై ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ మార్గులో కావచ్చు, ట్యాంక్ బండ్ మీద కావచ్చు, ఆల్రెడీ బందోబస్తు ఉన్నది. ఆల్మోస్ట్ లాస్ట్ 10 డే, థర్డ్ డే, ఫస్ట్ డే నుంచి బందోబస్తు జరిగింది. థర్డ్ డే నుంచి మరి ఎక్కువైపోయింది. నిన్న నైట్లో కూడా కొన్ని 100 విగ్రహాలు పడ్డాయి, మొన్న నైట్లో 1000 విగ్రహాలు పడ్డాయి. కాబట్టి ఆ లెవెల్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు కానివ్వండి, లేదంటే కంట్రోల్ రూమ్ కానివ్వండి, ఎక్కడ ఏర్పాటు చేశారు ఇదంతా? సీసీ కెమెరాలు ఇక్కడే ఉంటుంది కంట్రోల్ రూము. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ ఉంటే మాకు ఎన్టీఆర్ మార్గులో కూడా ఉంటుంది. అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి కదలిక పైన మా యొక్క దృష్టి అనేది ఉంటుంది. సో మొత్తానికి ఎటువంటి ఇష్యూస్ జరగకుండా అంత రెడీగా ఉందంటారా బందోబస్తు అంతా? జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఆయనను చూసుకుంటాడు, అంతా మా ద్వారా చేయిస్తాడు. ఆయన అంటాడు, మేము చేస్తాము. దాట్స్ ఆల్.